నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో పద్మావతి దేవి దర్శనం. తిరుచానూరులో వైభవంగా అమ్మవారి హనుమంత వాహన సేవ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర మంత్రులు, టీటీడీ అధికారుల ఘన స్వాగతం. త్రిశూల స్నానంతో కార్తీక మాస హోమ మహోత్సవాలు పరిసమాప్తం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం. కార్తీక బ్రహ్మోత్సవాలలో సిరుల తల్లికి విశేష ఉత్సవం. అలంకార స్నపన తిరుమంజన సేవలో అమ్మవారి అద్భుత కటాక్షం. తిరుచానూరు పద్మావతి దేవికి శ్రీ వైష్ణవుల విశేష కైంకర్యం. వాహన సేవలలో వాహన బేరర్లుగా అమ్మవారికి సేవలు. హనుమంత వాహన సేవలో అలమేలు మంగమ్మ తల్లి అనుగ్రహం భక్తులను తన్మయలం చేసింది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం అమ్మవారికి ఉంజల్ సేవను నిర్వహించారు. అర్చకులు హరిదేవేరికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ఆస్థాన మండపంలో ఊయలలో వేంచెబు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లోకపావని శ్రీ పద్మావతీదేవి ఉంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. ఇక గురువారం రాత్రి అలమేలు మంగమ్మ తల్లి హనుమంత వాహన సేవ జరిగింది. మణిమాణిక్యాలు, వజ్రాభరణాలతో తేజోభరితంగా అలంకరించిన అమ్మవారిని వాహన మండపంలో హనుమంత వాహనంపై ఆశీర్వలం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. సాంస్కృతిక నృత్య కళా ప్రదర్శనలు, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీహరి జవహర్ లాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
श्री पद्मावती देव्यै नमः। ॐ 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 श्री पद्मावती देव्यै नमः। అమ్మవారి దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అనంతపురం డీఐజీ సీమోషి ఘోష్, టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో నెల రోజుల పాటు నిర్వహించిన కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజైన గురువారం త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు అనగా అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఉత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీ చండికేశ్వర స్వామి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. శివధ్యానపరాయణం శివార్చాబలదాధారం శివదండేశ్వరం వదే నీలకంఠవదాంబోధ పరస్ఫురితమానస శంభో పూజాఫలం దేహి చండేశ్వర నమోస్తుతే. అనంతరం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల ముగింపు సందర్భంగా కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల సన్నిధిలో గురువారం ఉదయం త్రిశూల స్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. కపిలతీర్థం పుష్కరిణి వద్ద శ్రీ చండికేశ్వర స్వామివారిని వేంచెబు చేసి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్కరిణి పవిత్ర జలాల్లో త్రిశూల స్నాన ఘట్టం వేదోక్తంగా జరిగింది. భక్తులు శ్రద్ధాభక్తులతో కపిలతీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఇక గురువారం రాత్రి పంచమూర్తుల తిరువీధి ఉత్సవం జరిగింది. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. తరువాత పంచమూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై పంచమూర్తులను వేర్వేరు వాహనాలపై వేంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి వీధుల్లో ఊరేగించారు. తిరునగరి వాసులు పంచమూర్తుల దర్శనం చేసుకుని కర్పూర హారతులు సమర్పించారు.
కార్తీక బ్రహ్మోత్సవాల శుభవేళ అలంకార స్నపన తిరుమంజన సేవలో శ్రీ అలమేలు మంగమ్మ దివ్య ఉత్సవ వైభవాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. తిరుచానూరు క్షేత్రంలో 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా సాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా సాగే అపురూప కైంకర్యం అమ్మవారి అలంకార స్నపన తిరుమంజనం. అలంకారాలకే అలంకారం శ్రీ అలమేలు మంగమ్మ అద్భుత దివ్య నగుమోము వీక్షణం. భక్తులకు మహద్భాగ్యాన్ని ప్రసాదించే సిరుల శ్రీ మహాలక్ష్మి స్వరూపమే తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి దేవి. శ్రీనివాసుడి హృదయేశ్వరిగా, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా అనుగ్రహిస్తున్న శ్రీ పద్మావతి దేవి అమ్మవారికి తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా సాగే హరిదేవేరి ఉత్సవ వైభవంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ఉత్సవమే అలంకార స్నపన తిరుమంజనం. ఉత్సవ వేళలో, అందులోనూ బ్రహ్మోత్సవ సమయంలో నిర్వహించే స్నపన తిరుమంజన సేవలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రియదేవేరి శ్రీ పద్మావతిదేవి సోయగాన్ని వీక్షించిన భక్తుల జన్మ ధన్యమే. ఈ నేపథ్యంలో కార్తీక బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన గురువారం మధ్యాహ్నం ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దిన చక్కని అలంకార వేదికపై అమ్మకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించిన తరువాత పలు రకాల విశేష మంగళకర ద్రవ్యాలతో అమ్మకు అపురూపంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నపన తిరుమంజన సేవలో ఒక్కో ద్రవ్యానికి ఒక్కో రకమైన ఉత్సవమాల, కిరీటాన్ని సిరుల తల్లికి అలంకరించారు. ఈ రోజు జరిగిన స్నపన తిరుమంజన సేవలో శ్రీ పద్మావతి దేవికి పిస్తామాల, బాదంమాల, పవిత్రమాల, రాణి గులాబీ పూలమాల, నందివర్ధనం, శనగపప్పుమాల, సంపెంగి, వట్టివేరుమాల, తులసి మాలలతో పాటు కిరీటాలను, అలాగే కలశంమాల, కుంభంమాల, అందమైన పూజడ, అద్దం, విసనకర్ర, గొడుగులను రమణీయంగా చక్కని తల్లి హరిదేవేరికి సమర్పణ చేసి ధూపం, దీపం, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ, పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ, పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ, కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ. ఉన్నతి పతిపై ఒరగుని నొచు తన సన్నపు నడిమికి చాంగుబళ, ఉన్నతి పతిపై ఒరగుని నొచు తన సన్నపు నడిమికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. జందెపు ముఖ్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీటీడీ అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు.
రేపు ఉదయం తిరుమల సంప్రదాయం ప్రకారం ద్రౌపది ముర్ము శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకున్న తరువాత తిరుమలేసిని సేవలో పాల్గొంటారు. తిరుపతిలోని అద్భుత వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని గురువారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో గురువారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచెబు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండ రామస్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. దేవాలయ సందర్శన, దైవారాధన హిందూ సంస్కృతిలో భాగం. సనాతన సంప్రదాయాలకు పూర్వీకులు అగ్రతాంబూలమిచ్చారు. వివిధ ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర కైంకర్యాలలో పాలు పంచుకోవడం ద్వారా వసుదైక కుటుంబం అనే లోకోక్తికి బాటలు వేశారు మన పెద్దలు. ఈ క్రమంలోనే తిరుచానూరులో సిరులతల్లి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహన సేవలలో గత 33 సంవత్సరాలుగా వాహన బేరర్లుగా సేవలు అందిస్తున్నారు శ్రీరంగం నుండి విచ్చేసిన శ్రీ వైష్ణవులు. తిరుమల శ్రీవారి దేవేరి, తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి, శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు ఈ భువిలో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా అనుగ్రహించే అలమేలు మంగమ్మ సన్నిధిలో నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులను తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. అమ్మవారికి నవనవోన్మేషంగా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి వాహనాలు మోసే శ్రీ వైష్ణవుల భక్తి తత్పరత అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. అటు తిరుమలలో గాని, ఇటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో గాని వాహనాలు మోసేందుకు ప్రత్యేకంగా వాహన బేరర్లు ఉంటారు. అయితే తిరుచానూరులో జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో మాత్రం గత 33 సంవత్సరాలుగా శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులే అమ్మవారి వాహనాలను మోయడం సంప్రదాయంగా వస్తోంది. వీరిలో అందరూ దేవాలయాలలో విధులు నిర్వహించేవారే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో పనిచేసేవారు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ అయినవారు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చేస్తారు. వీరికి టీటీడీ ఉచితంగా వసతి, భోజనం తదితర సౌకర్యాలను కల్పించి వస్త్ర బహుమానం, ప్రయాణం ఖర్చులను అందజేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు వారి వారి భవిష్యత్తు బాగుండాలి, చక్కగా స్థిరపడాలి అనే కాంక్షతో అమ్మవారి సేవకు తరలివస్తారు. అలాగే వివాహం కావలసిన వారు, సంతానం కోసం వేచి చూసేవారు, ఇలా అనేక కోరికలను కలిగిన వారు అమ్మకు సేవ చేసి తమ తమ మనోభీష్టాలను సఫలం చేసుకుంటున్నారు. ఇంకా విశేషంగా చెప్పాల్సిన అంశం, అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో
తిరుపతి పరిసరాలలో తప్పకుండా వర్షాలు కురిసే విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వీరంతా ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో, ఉత్సాహంతో, అమ్మపై అచంచల భక్తితో ఈ సేవలో మమేకమవ్వడం నిజంగా అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయం. ఉదయం, రాత్రి జరిగే వాహన సేవల్లో శ్రీ వైష్ణవులే భక్తి శ్రద్ధలతో వాహనాలను మోస్తూ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పునీతులవుతున్నారు. అంతేకాక 3 గంటల పాటు నడుచుకుంటూ భుజంపై అమ్మవారి వాహనాన్ని మోస్తూ 4 మాడ వీధుల్లో తిరగడం సామాన్యమైన విషయం కాదు. వాహన బేరర్లుగా తమ భుజాలపై అమ్మవారి వాహనాన్ని మోయడం వలన భుజంపై బొబ్బలు వచ్చి ఉండడం కాయ కాచినట్లు అనిపిస్తుంది. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారు శ్రీరంగం శ్రీ వైష్ణవులు. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామివారి దేవాలయంలో కూడా వీరు ఇటువంటి అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందిస్తున్నారు. సంప్రదాయ వేషధారణలతో, నుదుటున తిరునామాలతో అమ్మవారి వాహన సేవలో పాల్గొంటున్న వీరిని వీక్షించిన భక్తుల మదిలో కూడా భక్తిభావం అప్రయత్నంగా ఉప్పొంగుతుంది. శారీరకంగా కొంత కష్టసాధ్యమైన సకల భువన చక్రవర్తి తిరుమల శ్రీవారి ఇష్టసఖి లోకపావని శ్రీ పద్మావతిదేవి సేవకు, అందులోనూ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే వాహన సేవలో పాల్గొనడం తమ జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు ఈ 53 మంది శ్రీ వైష్ణవులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రియ సఖి బ్రహ్మాండ నాయకికి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు దివ్యక్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునిండ్ర ఊరుకు చెందిన భాష్యకార కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు గురువారం 8 గొడుగులను సమర్పించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో 9 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులు నవవిధ భక్తి మార్గాలలో తమకు తోచిన రీతిలో స్వామి అమ్మవార్లను సేవించుకుంటూ జన్మలను చరితార్థం చేసుకుంటున్నారు. అటువంటి వారిలో తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునిండ్ర ఊరుకు చెందిన భాష్యకార్య కైంకర్య ట్రస్టు ప్రతినిధులు ముందు వరుసలో ఉన్నారు. ప్రతి సంవత్సరం తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాలలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా భాష్యకార్య కైంకర్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగులను ఎంతో భక్తి ప్రపత్తులతో సమర్పించుకుంటూ దైవకృపకు పాత్రులవుతున్నారు. నేడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజైన గురువారం ఉదయం భాష్యకార్య కైంకర్య ట్రస్ట్ చైర్మన్ వెంపటి మాధవనాయుడు, మేనేజింగ్ ట్రస్టీ దినేష్ కుమార్లు 8 గొడుగులను చెన్నై నుండి తీసుకువచ్చారు. ఈ గొడుగులను ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వెంపటి మాధవనాయుడు, దినేష్ కుమార్లు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. నమో వెంకటేశాయ. ఇవాళ పద్మావతి అమ్మవారి యాన్యువల్ బ్రహ్మోత్సవం సందర్భంగా భాష్యాకార కైంకర్య ట్రస్ట్ తిరునెండ్రవూర్ తమిళనాడు నుంచి గొడుగులు, సాక్రీడ్ అని హోలీ గొడుగులు పద్మావతి అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కాకుండా గత సంవత్సరంలో కూడా ఇదే గొడుగుల్ని ఈ ట్రస్ట్ ద్వారా లాస్ట్ టైము చైర్మన్ బిఆర్ నాయుడు గారే వచ్చి ఇక్కడ తీసుకొని ఈ యొక్క టెంపుల్ అధికారులకి
ఇవ్వడం జరిగింది. పద్మావతి అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామి ఎంత బలవంతుడో అదేవిధంగా పద్మావతి అమ్మ కూడా ఆయనకి వెనక నుంచి చాలా ఆ యొక్క ఆధ్యాత్మికంగా కానీ దైవత్వంలో కానీ ఆమె సపోర్ట్తోనే మేము భక్తులుగా వెంకటేశ్వర స్వామికి బలం ఉంది అనేది నమ్మిన వాళ్ళలో మొట్టమొదటి ట్రస్ట్ మాది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అంత బలవంతుడో ఆధ్యాత్మికంగా పద్మావతి అమ్మవారు కూడా అంతే బలవంతురాలు. ఇటువంటి ఈ కార్యక్రమానికి ఏముందో నేను చైర్మన్ అప్పటికి కూడా ఈ ఫౌండర్ ట్రస్ట్ దినేష్ కుమార్ గారు అందరు మెంబర్లు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి దేవియే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం తర్వాత కార్తీక బ్రహ్మోత్సవం అయినది అమ్మవారికి చాలా చక్కగా జరుగుతుంది. ఇందులో గజవాహనం రోజు మనం ప్రతి ఏడాది స్వామివారికి అమ్మవారికి గొడుగులు ఇవ్వటం జరుగుతుంది. అందులో ఈ సంవత్సరం కూడా ఇప్పుడు అమ్మవారికి గజవాహనాన్ని ద్వారా ఇప్పుడు 8 గొడుగులని ఇప్పుడు సమర్పిస్తున్నాం స్వామివారికి అమ్మవారికి. ఈ గొడుగుల్ని రిసీవ్ చేసుకుని మాకు చాలా చక్కగా ఆర్డర్స్ అన్నీ రిసీవ్ చేసి మాకు టెంపుల్లో మాకు హెల్ప్ చేసిన దానికి టీటీడీ చైర్మన్, జేఈఓ, అడిషనల్ ఈఓ గారు, ఈఓ గారు అందరికీ మా ట్రస్ట్ అందరి తరపున ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతిదేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు నవవిధ భక్తి మార్గాల్లో అపురూపమైన సేవలను అందిస్తున్నారు. అటువంటి వారిలో చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురంకు చెందిన సాక్సోఫోన్ వాయిద్య కచేరీ బృందం ప్రతినిధులు కెఎస్ మూర్తి, ఎస్ ఉదయ్ కుమార్లు. ఈ బృందం గత 21 సంవత్సరాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలలో వీణుల విందుగా తమ వాయిద్య కచేరీని ప్రదర్శిస్తున్నారు. నేడు తిరుచానూరు క్షేత్రంలో జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అలాగే స్నపన తిరుమంజనం తదితర కైంకర్యాలలో ఈ బృంద సభ్యులు సాక్సోఫోన్ వాయిద్యంతో అమ్మవారి సేవలో పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా సాక్సోఫోన్ బృంద ప్రతినిధి ఎస్ ఉదయ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తన మనోభావాన్ని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ ఉదయ్ కుమార్. మా నాన్నగారి పేరు డాక్టర్ కెఎస్ మూర్తి గారు. మేము 21 సంవత్సరం నుండి 21 ఇయర్స్ నుండి ఇక్కడ స్వామివారి సేవ టీటీడీ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. మమ్మల్ని అధికారులు, ఈఓ గారు, జేఈఓ గారు, డిప్యూఓ గారు అందరూ మమ్మల్ని టీటీడీ ఆలయ అధికారులందరూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. స్వామి సేవ చేస్తున్నానికి నిరంతరం మా కృషి మేము చేస్తున్నాము. మేము ఈ విధంగా ఎక్కడ ప్రోగ్రాం చేసినా కూడా ఇక్కడ చేసిన విధంగా మాకు ఎక్కడ అనుభూతి, ఆనందము అనిపించడం లేదు. మా బృందము గత 21 సంవత్సరాల నుండి స్వామి సేవ ఎప్పుడు చేస్తున్నామో ఎప్పుడు మాకు ఏ లోటు లేకుండా భగవంతుడు అన్నీ మాకు చూసుకుంటున్నాడు. ఎప్పటికీ నిరంతరం మేము స్వామి సేవ ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుపతి, తిరుచానూరులలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థాన మండపంలో గురువారం ఉదయం దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారిణి లలిత శివజ్యోతి ఆలపించిన భక్తి సంకీర్తనలు అలరించాయి. ఇక గురువారం సాయంత్రం తిరుచానూరు ఆస్థాన మండపంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్కు చెందిన విజయ్ కుమారి బృందం రుక్మిణి కళ్యాణం, హరికథాగానం ప్రదర్శించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం కైవారంకు చెందిన ఎన్ షిహారి బృందం అన్నమయ్య సంకీర్తనలు, అమ్మవారి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకొని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో స్వామి అమ్మవార్లను విశేష బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించి కలశ స్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. నెల్లూరు మోలాపేటలోని శంకర మఠంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మహామృత్యుంజయ అమృత పాశుపత రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ ఆలయంలో నిర్వహించిన రుద్రహోమంలో భక్తులు విశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం సంగనపల్లి పంచాయతీ మల్లప్ప కొండపై కొలువైన శ్రీ స్వర్ణగిరి మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహించిన కార్తీక మాసోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సుందర శోభితంగా అలంకరించిన శ్రీ మల్లేశ్వర స్వామివారిని, అమ్మవారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మల్లేశ్వర స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అన్నాభిషేకం జరిగింది. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత భక్తులచే రుద్ర పఠనయుక్తంగా అన్నాభిషేకం నిర్వహించి బిల్వార్చన జరిపి హారతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, గణపతి పూజలు నిర్వహించారు. తరువాత కలశాలలోని విశేష పరిమళ ద్రవ్యాలతో సోమేశ్వరునికి వేడుకగా అభిషేకం చేశారు. భక్తులు శ్రీ సోమేశ్వర స్వామి అభిషేకాన్ని తిలకించి నందీశ్వరునికి మొక్కుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద నెలవైన శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఏకాంబరేశ్వరునికి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జెర్చల్ల మండలం కురువగడ్డపల్లి సమీపంలోని మీనాంబరం వాగు తీరాన నెలవైన శ్రీ ఈశ్వర ఆలయంలో అభిషేకం జరిగింది. పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయంగా ఈ ప్రాంతంలో శివుని ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకం జరుపుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ నీలమణి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. కార్తీక మాస అమావాస్య సందర్భంగా అర్చకులు శ్రీ నీలమణి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, సింధూరం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
మహాదేవుడు రుద్రుడి రుద్రాభిషేకంతో ఆధ్యాత్మిక నగరి తిరుపతి భక్తి సౌగంధాలను వెదజల్లింది. పవిత్ర కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ధ్యానారామంలోని శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవం నెల రోజుల పాటు వేదోక్తంగా జరిగింది. ఎక్కడ శివనామస్మరణ జరుగుతుందో అక్కడ అంతా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. సర్వ మంగళాలను ప్రసాదించే భక్తవత్సలుడు పరమేశ్వరుని మెండైన అనుగ్రహం అందరికీ ఉండాలనే మహాసంకల్పంతో తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ధ్యానారామం ప్రాంగణంలో కార్తీక మాసం నెల రోజుల పాటు టీటీడీ రుద్రాభిషేక క్రతువును మహత్తరంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆఖరి రోజైన గురువారం అర్చకులు ముందుగా గణపతి ఆరాధన సంకల్ప ప్రార్థనలతో నాగాభరణ శోభితులైన శ్రీ ఉమా బృహదీశ్వరునికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పండితుల శ్రీరుద్రం నమక చమక వేద పఠనం మంగళధ్వనితో పంచామృతాలు పసుపు చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. నమస్తే రుద్రమన్యవ ఉదోతైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః యాతైషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవదయానో రుద్రమలయా యాతే రుద్రశివా తనోరఘోరా పాపకాశినీ తయానస్తనువాశంతమయా గిరిశంతాభిజాకశీః యామిషుంగిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాంకురు మాహి గుంసేః పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగో సుమనా అసత్ అధ్యవోచదధివక్తాః ప్రథమో దైవ్యోభిషకో అహీగోష్ఠ సర్వాంజంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః असौ यस्ताम्रो अरुण उत बभ्रस्व मंगलः ये चेमागो रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशाखो हेळयीमहे असंयो वसर्पति लीलग्रीवो विलोहितः उदैनं गोपादृशन्नदृशन्नदहार्यः उदैनं विश्वाभूतानि सदृष्टो मृळयातिनः. అనంతరం శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి విభూది రేఖలు పట్టు వస్త్రాలు సుగంధ శోభిత గజపుష్ప మాలలను అలంకరించి బిల్వపత్రార్చన మహాపుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను మహామంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తకోటి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.